అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూన్ 26 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దేవుణ్ణి నమ్మిన అడుగులు ఎప్పుడూ తప్పుదారిలో నడవవు. భక్తి ఉన్న చోట శాంతి స్వయంగా వస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 26, 2026 వారం శుక్రవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజ జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 5:48 సూర్యాస్త సమయము 6:49 చంద్రోదయం 3:59 చంద్రాస్త సమయం 3:14 ఈరోజు తిథి ద్వాదశి. జూన్ 25 రాత్రి 8:09 నుంచి ప్రారంభమయ్యి జూన్ 26 రాత్రి 10:22 వరకు ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం విశాఖ. జూన్ 25 సాయంత్రం 4:29 నుంచి జూన్ 26 రాత్రి 7:15 వరకు తదుపరి అనురాధ. ఈ రోజు రాశి తులారాశి. జూన్ 26 మధ్యాహ్నం 12:33 వరకు తదుపరి వృశ్చిక రాశి. యోగం సిద్ధ. జూన్ 25 ఉదయం 10:55 నుంచి జూన్ 26 ఉదయం 11:38 వరకు సిద్ధ ఉంటుంది. తదుపరి సాధ్య ప్రారంభమవుతుంది. కరణం భవ. జూన్ 26 ఉదయం 9:14 వరకు తదుపరి బాలవ. జూన్ 26 రాత్రి 10:22 వరకు తదుపరి కౌలవ. ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 11:44 నుంచి రాత్రి 1:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి ఉదయం 9:16 వరకు. మరలా మధ్యాహ్నం 12:44 నుంచి మధ్యాహ్నం 1:37 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:41 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. యమగండం మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:12 వరకు. గులిక కాలం ఉదయం 7:25 నుంచి ఉదయం 9:03 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:12 నుంచి ఉదయం 5 గంటల వరకు. అమృత కాలము ఈ రోజున ఉదయం 9:25 నుంచి ఉదయం 11:12 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము ఈ రోజున సాయంత్రం 6:52 నుంచి రాత్రి 7:14 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తము ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహాబలి చక్రవర్తి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, దేవతల శిల్పి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున తిరుమల శ్రీవారి జ్యేష్ఠ అభిషేకం ప్రారంభము, రామలక్షణ ద్వాదశి. పంచాంగం ప్రకారం ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి అయితే ముహూర్తాలైతే ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 26 రాత్రి 7:15 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 26 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.